అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ రెండవ యూనిట్ తెలుగు వ్యాసం. ఈ తెలుగు వ్యాసంలో మొదటిది వ్యాసం గురించి తెలుసుకుందాము. వ్యాసం అనేది ఆధునిక సాహిత్య ప్రక్రియ. తెలుగు సాహిత్యంలో విశిష్టమైన ఒక ప్రక్రియ వ్యాసం. ముందుగా వ్యాసం అంటే ఏంటో తెలుసుకొని దాని తర్వాత చరిత్ర, దాని యొక్క లక్షణాల గురించి వివరించుకుందాము. ఈ ఒక్క వీడియో వ్యాసం అనే దాని గురించి తెలుసుకుంటే మిగతా వచ్చే టాపిక్స్ అన్ని కూడా చక్కగా అర్థమవుతాయి. ఇక వ్యాస నిర్వచనం గురించి తెలుసుకుందాము. వ్యాసం అంటే ఒక విషయాన్ని వివరించి విస్తరించి రాయడమే వ్యాసం అంటారు. అంటే ఏదో ఒక విషయాన్ని తీసుకొని, అది ఎలాంటి విషయమైనా సరే తీసుకొని దాన్ని వివరించి రాయడాన్ని వ్యాసం అని అంటాము. ఈ వ్యాసాన్ని ఇంగ్లీష్లో ఎస్సే అని, కన్నడంలో ప్రబంధం, నిబంధం అని, సంస్కృతం, మరాఠీ, హిందీలో నిబంధ్ లేఖ్ అని పిలుస్తారు. తెలుగులో మాత్రం వ్యాసం అని అంటాము. మనకి స్కూల్స్ లో, కాలేజెస్ లో వ్యాసరచన పోటీలు, అదే ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ ఉండేవి. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి వివరించి రాయమని అనేవాళ్ళు. కానీ ఇక్కడ వ్యాసం ఏంటంటే సమకాలీనంలో జరుగుతున్న విషయాలను గురించి, గతంలో జరిగినట్టి విషయాలను గురించి వచన రూపంలో చెప్పడమే వ్యాసం. అంటే సమాజంలో ప్రస్తుత సమయంలో ఏ విషయాలైతే జరుగుతున్నాయో, ఏ అంశాల గురించి జరుగుతున్నాయో అవి వచన రూపంలో చెప్పటమే వ్యాసం అని అంటాము. వ్యాసం అనేది వచన రూపంలో ఉండటం వలన పాఠకునికి అంటే మనకి త్వరగా చేరుతుంది, అర్థమవుతుంది. వచన రూపం అంటే ఒక కథలాగా సరళంగా స్పష్టంగా ఉంటుంది. అదే పద్య రూపంలో, కవిత రూపంలో ఉంటే అంతగా అర్థం కాకపోవచ్చు, ఒకటికి 2 సార్లు చదవాల్సి వచ్చేది. కానీ ఇక్కడ వ్యాసం అనేది వచన రూపంలో ఉండటం వల్ల మనకి చదవడానికి కూడా సులువుగా ఉంటుంది. అలాగే వ్యాసం అంటే ప్రయత్నం, పరిశీలన అని కూడా అర్థం. ప్రయత్నం అంటే ఒక కొత్త విషయాన్ని గురించి రాయటం, మనకి తెలియజేయటం. పరిశీలన అంటే ఆ అంశాన్ని గురించి లోతుగా ఆలోచించి వివిధ రకాల కోణాల్లో తెలుసుకొని చెప్పటం. కాబట్టి వ్యాసం అంటే ప్రయత్నం, పరిశీలన. ఒక విషయాన్ని గురించి మనం రాస్తున్నప్పుడు ఆలోచించి, దాన్ని పరిశీలించి, ప్రయత్నించి రాస్తూ ఉంటాం. అది వ్యాసం. ఇక వ్యాస చరిత్ర గురించి తెలుసుకుందాము. 1862లో సామినేని ముద్దు నరసింహనాయుడు ప్రచురించిన హితసూచి తెలుగులో తొలి వ్యాస సంకలనంగా చెప్పవచ్చు. తెలుగులో తొలి వ్యాస సంకలనం ఏంటి? హితసూచి. ఏ సంవత్సరంలో? 1862. ఎవరు ప్రచురించారు? సామినేని ముద్దు నరసింహనాయుడు. అయితే ఈ వ్యాసాన్ని కందుకూరి వీరేశలింగం గారు తన యొక్క వ్యాసాలను ఏమన్నాడంటే ఉపన్యాసాలు అనుకున్నాడంట. గురజాడ అప్పారావు తన వ్యాసాలని వ్యాస చంద్రిక అనే పేరుతో వెలువడించుకున్నాడు. అంటే ఎవరి వ్యాసాలను వాళ్ళు ఒక్కో పేరు పెట్టుకున్నారు. కందుకూరి వీరేశలింగం ఉపన్యాసాలు అన్నాడు. గురజాడ అప్పారావు తన వ్యాసాలని వ్యాస చంద్రిక అని అనుకున్నాడు. ఇక లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ముఖ్యమైనవి. వ్యాసం రాసేటప్పుడు విషయం అనేది చాలా ప్రధానమైంది. అంటే మనం ఏ విషయం గురించి అయితే రాస్తున్నామో అది స్పష్టంగా, క్రమంగా వివరిస్తూ రాయాలి. విషయం ఏ విషయం పైనైనా సరే ఉండొచ్చు. విషయం రాసేటప్పుడు అది ఏ విషయం పైనైనా ఉండవచ్చు. అది ఎలాంటి విషయమైనా సరే మూల అంశాన్ని మాత్రం వదలకుండా చెప్పాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు తెలుగు భాషపై వ్యాసం రాయాలి అన్నప్పుడు తెలుగు భాష గొప్పదనం గురించే వ్యాసం రాయాలి. అంతేకాని తెలుగు భాష గొప్పదనాన్ని వదిలిపెట్టి వేరే విషయాలని రాయటం వల్ల అది అసలైన వ్యాసం కాదు. కాబట్టి మూలాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. విషయం అనేది ముఖ్యమైనదని చెప్పవచ్చు. అయితే ఈ వ్యాసంలో ఇందులో 7 లక్షణాలు ఉన్నాయి. తెలుగు వ్యాసంలో 7 లక్షణాలనేటివి ఉన్నాయి. మొదటిది వచనత్వం, రెండవది అనిర్ణితత్వం, మూడవది మిత్రత్వం, నాలుగవది హాస్యత్వం, ఐదవది సృజనత్వం, ఆరవది అసంపూర్ణత్వం, ఏడవది వ్యక్తిత్వం. ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాము. ముందుగా వచనత్వం. వచనత్వం అంటే ఏంటి? వ్యాసం అనేది వచన రూపంలో ఉంటుంది. ఇది దాని యొక్క ప్రధాన లక్షణం. వ్యాసం అనేది వచన రూపంలోనే ఉంటుంది. పద్య రూపంలో, కవిత రూపంలో అనే అట్లా ఉండదు కదా, వచన రూపంలో ఉంటుంది. ఇది ముఖ్యమైన లక్షణం. ఇక రెండవది అనిర్ణితత్వం. అంటే వ్యాసానికి పరిమితి లేదు, అలా అని అపరిమితంగా సాగిపోదు. అంటే ఎంతవరకు రాయాలో అంతవరకు మాత్రమే రాయాలి. వ్యాసం మరీ పెరిగితే దాన్ని మనం వ్యాసం అనలేము. ఎక్కువైతే
పుస్తకాలు, గ్రంథాలు అయిపోతాయి. కాబట్టి ఎంత వరకి రాయాలో అంతవరకే రాయాలి. కొద్ది పూటల్లో మాత్రమే రాయాలి. అదే అనిర్ణితత్వం. మూడవది మిత్రత్వం. మిత్రత్వం అంటే ఒక వ్యాసం చదువుతున్నప్పుడు ఎలా ఉండాలి అంటే మనకి మన మిత్రుడు చెప్తున్నట్టు ఉండాలి. అంటే సలహా ఇస్తున్నట్టు, ఏదో ముచ్చట చెప్తున్నట్టు సహజంగా ఉండాలి. అప్పుడే వ్యాసకర్తకి మనకి స్నేహపూర్వకంగా అనిపించాలి. అలా ఉండాలంట వ్యాసం. ఇక నాలుగవది హాస్యత్వం. హాస్యం అనేది పాఠకుణ్ణి వ్యాసం నుండి దూరం కాకుండా చేస్తుంది. ఆ వ్యాసంలో చమత్కారాలు గాని, ఏవైనా నవ్వే సంఘటనలు గాని, హాస్యం ఉంటే ఏమవుతుంది? ఆ వ్యాసం నుండి మనం దూరం కాకుండా చేస్తుంది. వ్యాసం చదివేటప్పుడు హాస్యత్వం ఉంటే చదవాలన్న ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ హాస్యత్వం అనే లక్షణం కొన్ని వ్యాసాలకు మాత్రమే వర్తిస్తుంది. అన్నింట్లో హాస్యం ఉండాలని ఏమీ లేదు. ఇంకా ఐదవది సృజనత్వం. వ్యాసంలో సృజనత్వం ఉండాలి. కొత్తదనంతో ఉండాలి. కొత్త కొత్త విషయాలను దృష్టికోణాలతో ఉంటే వినడానికి, రాయడానికైనా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే మన సొంత ఆలోచనలతో సృజనాత్మకంగా అనేది ఉండాలి. ఇక ఆరవది అసంపూర్ణత్వం. అంటే వ్యాసం అనేది విషయంలో పూర్తి సమాచారం ఇవ్వకుండా కొంత భాగం మాత్రమే వివరించినట్లయితే అప్పుడు మనం చదవడానికి కూడా ఆసక్తి చూపుతూ ఉంటాము. ఆలోచన చేసే విధంగా ఉంటుంది. పూర్తిగా ఉన్నట్లయితే ఆలోచించలేము. అందులోనే ఉంటుంది కాబట్టి పూర్తిగా విషయం మనం ఏం ఆలోచించలేము. చదవాలన్నంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అదే కొంత భాగం మాత్రమే ఉందనుకోండి, ఆలోచన చేసేలా ఉంటుంది. ఇంకా ఏదో గ్రహించాలనే ఉత్సాహం అనేది ఉంటుంది. పూర్తి విషయం ఉంటే మాత్రం ఇవేవి ఉండవు. అందుకే అసంపూర్ణత్వ లక్షణం ఉండాలి. ఇక చివరిది వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అనేదిగా రచయిత వ్యక్తిత్వం అనేది వ్యాసంలో కనిపిస్తుంది. వ్యాసం రాయటం ద్వారా రచయిత యొక్క అనుభవాలేంటి మనకి తెలుస్తుంది. రచయిత వ్యాసాన్ని ఎలా వ్రాసినా అందులో పాఠకులతో మాట్లాడుతున్నట్టు తన అవగాహన, అనుభవం అంతా కనిపిస్తుంది. ఇవన్నీ వ్యాసం యొక్క 7 లక్షణాలు. వ్యాసంలో ఈ లక్షణాల్లో కొన్ని లోపించినా నష్టం లేదు. అంటే కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హాస్యత్వం అనేది అన్నిట్లలో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇదంతా వ్యాసం నిర్వచనం, లక్షణాల గురించి. ధన్యవాదాలు.